మొన్న రాత్రి నుండి తెలుగుదేశం పార్టీ దాని నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం దానిలో ఉన్న మంత్రులు అష్టకష్టాలు అపసోపాలు పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఈ తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రజలకు చేసిన ద్రోహం బయటపడ్డ తర్వాత ద్రోహం బయటపడిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాకుండా తమని తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రక్షించుకునే ప్రయత్నంలో చాలా పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ కట చంద్రబాబు నాయుడు మామూలు భగీరథుడు కాదు, ఆయన అపర భగీరథుడట. బహుశా అపర భగీరథుడు అంటే పని చేయకుండా పేరు కోసం తాపత్రయపడేవాడై ఉంటాడని బహుశా వీళ్ళ యొక్క అర్థం అయ్యే ఉంటుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి అనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ, ఊరికే అట్లా పిచ్చాపాటి మాట్లాడిన మాట కాదు, అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ చర్చలో పాల్గొంటూ నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను. ఎట్లా ఆపించాను అంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేది రహస్యంగా, వాళ్ళ యొక్క వ్యక్తిగతమో రహస్య సమాలోచనలో నేను చెప్పి దాన్ని ఆపించాను. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిద్దో లేదో చూసిరండి అని చెప్పేసి ఆ తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్షాలకు ఆయన ఒక సవాల్ లాంటి మాట కూడా ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డి గారి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన నిజం చెప్పి ఉంటానని అనుకుంటా ఉన్నా నేను. అంతేకాకుండా రంగారెడ్డి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మాకు ఒక విధంగా ఒప్పందం కుదిరిందనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక వారం రోజులు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో అయితే మాకే తెలియదు. మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియదు, తెలిసిన అధికారులేమో బయట పెట్టలేదు. ఓకే, మీరు సొంత పని మీద పోయారని చెప్తా ఉన్నారు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రికి సొంతం అంటూ ఏదో ఉంటుందంటే నమ్మను. దానికి తగిన విధంగా అనుమతులు పొందే పోవాలి. బహుశా అనుమతులు కూడా రహస్యంగా ఉన్నాయంటే ఆ రహస్య పర్యటనలోని వ్యక్తిగతం ఏదో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజున రాయలసీమ ప్రజలు మీ నోటి మాట కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. మీరు కన్ఫెస్ అవుతారా? అవును, ఆ రోజున రేవంత్ రెడ్డి గారికి, అంటే ఆయన శిష్యుడు, రాజకీయ శిష్యుడికి రేవంత్ రెడ్డి గారికి, వదిలేండి పార్టీలు వేరే ఉన్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను మాట ఇచ్చాను అని మీరు ఏమైనా చెప్పున్నారా? లేకపోతే ఆ రంగారెడ్డి ప్రాజెక్ట్ని తీసుకెళ్ళడానికి ముందుకు ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నామనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీ దగ్గర నుంచి, మీ నోట్లో నుంచి ఆ మాటల కోసం ఎదురు చూస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు. మీ వాళ్ళేమో మీరు అపర భగీరథుడు. బాగుంది, నాకు మీ భగీరథత్వం నాకు బాగా గుర్తుకుంది ఇప్పటికి కూడా. ఇదే అనంతపురం జిల్లాకి హంద్రీనీవా రావాల్సి వస్తే 40 టీఎంసీలతో ప్రాజెక్టు మొదలైతే దాన్ని కేవలం 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మార్చి 2 సార్లు ఆత్మకూరు మండలంలోనూ ఉరవకొండ దగ్గర 2 సార్లు శిలా పలకమేసిపోయిన గొప్ప భగీరథుడు మీరు. మర్చిపోలే.
పైగా మీరు చాలా వేల కోట్లు ఖర్చు పెట్టారట. కానీ జనం ఏం మాట్లాడుకుంటా ఉన్నారంటే నీళ్ళు వదిలే ముందు పదులు మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలు ఎక్కడికో చేరిపోయినాయని అడుగుతూ ఉన్నారు. సమాధానం మీరు చెప్పాలా. బహుశా భగీరథుడు అన్ని పనులు చేశాడేమో. నాకు తెలిసి భగీరథుడు ఏదో వాళ్ళ పూర్వీకుల యాషెస్ మీద గంగను పంపించినట్లు చదువుకున్నాం, చెప్తే విన్నాం. మీరు మీ వాళ్ళ యొక్క నాసిరకం పనులపైన హంద్రీనీవా నీళ్లు పంపించారని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరకనే ఏదో తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాట. మరి మీ రాజకీయ లబ్ధి ఏదో చెప్పండి మాకు. ఇక్కడ మీరు ఏదో కారణం రీత్యా వారం రోజులు ఎక్కడికో పోయినా, ఇదే విదేశాలకో లేకుంటే ఇదే రాష్ట్రంలో నాకైతే తెలియదు, కానీ ఆయన కనిపించకుండా పోయిన ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడుతూ మీరు రాయలసీమ మొత్తం చంద్రబాబు నాయుడు వల్లనే నీళ్ళు వచ్చినాయని మీకు నోరెట్లొస్తుంది? రాయలసీమ గురించి మాట్లాడే ఏ హక్కైనా మీరు కలిగి ఉన్నారా? నిట్ట నిలువున ముంచినవాడు రాయలసీమను నాశనం చేస్తున్నవాడు చంద్రబాబు నాయుడు కాదా అన్న విషయాన్ని మీరు సమాధానం చెప్పుకునే రోజున వస్తుంది ఈ రాయలసీమ గడ్డ మీద. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అదేది కళ అట. అది బహుశా కళ పడుకొని అంటారు. ఇంతవరకు ఒక్క ఎకరాకి ఇచ్చారా చెప్పడుగుతా ఉన్నా. ఆ రోజున నీళ్ళు నడిపించుకొని వచ్చాం, మీరు ఒక్క ఎకరాకి ఇవ్వలే. కానీ మీరు చెప్పుకునే మాటలు మాత్రం చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. జీడిపల్లి నుంచి కింది నుంచి పైకి తీసుకెళ్ళడం కాదు, ఒక్క ఎకరాకైనా నీళ్ళు ఇచ్చారా? పిల్ల కాలువలు దవ్వారా? కేవలం కాంట్రాక్టర్లకి డబుల్ ట్రిపుల్ రేట్లు పెంచి డబ్బులు ఇవ్వడం తప్ప అప్పనంగా మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తద్వారా లాభం పొందినారనే ఒక మాట వినిపిస్తూ ఉంది. ఆ మాట తప్ప ఏమైనా చేశారా మీరు అడుగుతూ ఉన్నాం. అడిగిన దానికి సమాధానం చెప్పరు. పాపం నందమూరి తారక రామారావు సీనియర్ గారిని మళ్ళీ లాక్కేస్తారు. ఏం మాట్లాడతారు మీరు? ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు యొక్క ఆత్మ ఈ దేశంలో ఘోషిస్తూ ఉంటుంది మీరు చెప్పే మాట్లాడినప్పుడు. అతని చావుకు పరోక్షంగా కానీ మానసికంగా అతని చావుకు కారణమైన మీరు, అతని గాలేరు నగరి పూర్తి అయిందా? వెలుగొండ పూర్తి అయిందా? హంద్రీనీవా మీరేమన్నా చేశారా? హేళన చేశారు మీరు ఆ రోజున. ఇది సాధ్యం కాదని. కనుక చంద్రబాబు నాయుడు రాయలసీమ నీళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటే మీకే మంచిదని తెలియజేస్తూ ఉన్నాం. వీఆర్ డిమాండింగ్ మిమ్మల్ని కూడా, రాయలసీమలో ఉన్న అందరు ప్రజాప్రతినిధుల్ని నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు నిలదీయరు చంద్రబాబు నాయుడిని? నిలదీయండి. నిలదీయడం చేత కాకపోతే రాయలసీమ ప్రజల ముందు లెంపలేసుకొని మా చేత కాదు, హైకోర్టు తీసుకుపోయినా మేమేం చేయలేం, అనంతపురం జిల్లా నుంచి ఎయిమ్స్ని తీసుకెళ్ళినా, పెద్ద ఆసుపత్రిని తీసుకెళ్ళినా మేమేం చేయలేం, కడప నుంచి గ్రామీణ బ్యాంకుని తీసుకెళ్ళినా మేమేమి చేయలేం, అట్లాగే ఉక్కు ఫ్యాక్టరీ కడపలో రాకుండా ప్రయత్నాలు చేసినా మేమేం చేయలేం, ఏమీ చేయలేమని చెప్పేసి రాయలసీమ ప్రజానీకం ముందు లెంపలేసుకొని ఆ మంత్రి పదవిలో గింతి పదవిలో దిగిపోండి. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, మంత్రివర్గంలో కూర్చొని నవ్వుకొని బయటకు వచ్చి ఏడ్చి మళ్ళీ మంత్రి దగ్గరికి పోయే బ్యాచ్ని చూస్తూ ఉన్నాం మీ మంత్రివర్గాల్లో. అసలు విషయం మాట్లాడండి. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర అసెంబ్లీలో చెప్పిన మాటకి మీ స్పందన ఏంది? డైరెక్ట్గా హీ మెన్షన్ ద నేమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక కోసం ఆయన గౌరవించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మానేశాడు అని ఆయన ప్రకటించారు. ఆయన సమాధానం చెప్పాలి. ఈ రోజున కన్వీనియంట్గా మర్చిపోతే ఇబ్బంది. ఏమైనా మాట్లాడితే మీరు చెప్పే మాట నాకు నవ్వులాడడానికి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఏం ఆడలేక ఏదో మధ్యలో ఓడన్నట్లు నిలదీయండి. మీరు ఒక్కటి చెప్పుకోదక్క ఒక్కటి మీరు తెచ్చారా?
ఏ మంత్రి అయినా ఏమని తెచ్చాడు జిల్లాకు? కనుక ఈ రోజున మరొక్కసారి చెప్తా ఉన్నాం, నీటిపైన చంద్రబాబు నాయుడు గారికి అవగాహన కాదు, ఆసక్తి కూడా ఉండదనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో 44,000 క్యూసెక్కులు పైన పోవాలంటే ఎంత ఎత్తులో పెట్టాలో తెలీదా మీకు? 880 అడుగులు శ్రీశైలంలో ఉంటే దాదాపు 44,000 క్యూసెక్కుల్ని తరలించుకునే అవకాశం ఉంటుంది. అదే 854 దిగిందంటే కేవలం 7,000 క్యూసెక్కులు వస్తాయి. అంతకంటే కిందికి పోతే 2,000 క్యూసెక్కులు మాత్రమే వస్తాయి. ఆ మాత్రం తెలివితేటలు లేవా మీకు? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 800 దగ్గర నుంచి నీళ్లు డ్రా చేయడం కోసం డిండి ప్రాజెక్టుకి కానీ రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ వాళ్ళు ఇప్పటికే అనుమతులు తీసుకోలేకపోయినా పనులు చేస్తూ ఉంటే కనీసం మాట్లాడలేదే. గ్రీన్ ట్రిబ్యునల్లో ఎవరు కేసు వేయించారు? ఆ రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలై అమల్లోకి వస్తే, రాయలసీమ సస్యశ్యామలంగా మారితే, అన్ని ప్రాజెక్టులకు నీళ్లు పుష్కలంగా ఇంక్లూడింగ్ చెన్నై డ్రింకింగ్ స్కీమ్ కూడా నీళ్లు సక్రమంగా పోతే మీకు రాజకీయంగా మనుగడ ఉండదని వార్తలు వస్తానే కనుక్కున్నాం. నిన్న అక్కడ వేసిన వాళ్ళు మీ వాళ్ళే అని అనుమానాలు ఉన్నాయి, మీ వాళ్ళే అని జనాలు చెప్తా ఉన్నారు కాదా? అక్కడ ప్రాజెక్ట్ అనుమతులు తీసుకోమని చెప్పారు, మీరేం చేశారు? అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మీ యొక్క మాట ఏంది? ఆ రోజున కేసీఆర్ గారు ఎటువంటి పరిస్థితులైనా సరే మేము ఒప్పుకో పనులు ఆపమని చెప్పిన తర్వాత మీరు ఒక్క మాటైనా గట్టిగా మాట్లాడారా? కావాలని చెప్పారా? చివరికి ఆ రోజు అన్ని పేపర్లు రాశాయి కదా, గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పేలవమైన వాదనలు వినిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా పేపర్లు రిపోర్ట్ చేశాయి కదా. మరి ఏంటి మీరు ఇవన్నీ మర్చిపోయి కనీసం తిరిగి ప్రయత్నం చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తున్న ఉద్దేశంతో మీరు చేసే అన్ని అంశాలను కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికి కూడా మీరు తప్పు ఒప్పుకోరే, మిమ్మల్ని తప్పు ఒప్పుకోమని చెప్పడంలే. 27వ తారీఖు ఫిబ్రవరి 2005లో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశం జరిగింది. బాబు గారి సర్కార్ చాలా పేలవమైన వాదనలు వినిపించిందని అందరూ మాట్లాడారు. కానీ ఆ రోజున పర్యావరణ శాఖ ఏం చెప్పిందంటే యథాస్థితికి చెప్పండి, అనుమతులు తీసుకోండి అని చెప్పారు. ఇక్కడ విషయం గుర్తు చేయాలా, ఆ రోజున అత్యంత గట్టిగా నేను అసలు ఆపనని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు పాలమూరు దిండి వలన మాకు నీళ్లు దక్కవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ రోజున మళ్ళా గ్రీన్ ట్రిబ్యునల్కి పోతే ఆ రోజున చేసిన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆ చెన్నై బ్రాంచ్లో ఆపేయమని చెప్పింది దిండి రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి వరకు ఆపేయమని చెప్పింది. ఆపకపోతే 920.85 కోట్లు పెనాల్టీ కూడా వేసింది. అయినా సరే ఇప్పటికి కూడా అక్కడ పనులు జరుగుతున్నాయని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎప్పుడైనా బాబు గారు మీరు ఒక్క మాట మాట్లాడారా? మేము అండంలే, తెలంగాణతో మీరు నీటి విషయం మాట్లాడుకోవాల్సి వస్తే మీరు మాట్లాడరు. ఎందుకంటే మీకు తెలంగాణ అంటే భయం. 10 ఏళ్ళు రాష్ట్ర రాజధానిగా ఉండి మరీ దాన్ని అలాగే శాశ్వతంగా రాజధానిగా ఉంచాలని కోరాల్సింది పోయి 5 సంవత్సరాల లోపలనే ఎత్తుకొని పోయినామన్న విషయాన్ని అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు మిమ్మల్ని కోరుతా ఉన్నాం, మీరు ఎన్నన్నా మాటలు మాట్లాడండి. చివరికి ఆ గాలేరు నగర్ నుంచి హంద్రీ లింకు పూర్తి చేస్తే అనంతపురం జిల్లాకు నీళ్లు మిగులుతాయి అన్న విషయం మీకు తెలుసు కదా. మీరు పూర్తి చేయరు. ఆ 2 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో ఉంటుంది అది పూర్తి చేయరు. మీరు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని మీరు అమలు చేయరు. మీరు ఒక 500-600 కోట్లు ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్టుకి మొత్తం క్లియరెన్స్ వచ్చేసి అది డబ్బులు కట్టేస్తే నీళ్ళు వస్తాయనే సంగతి మీకు తెలుసు, మీరు మాట్లాడరు. రాయలసీమ గురించి ప్రీతంగా చెప్తా ఉన్నారు. ఈరోజు రాయలసీమలో రైతాంగం వ్యవసాయం చేస్తూ ఉంది, సేద్యం చేస్తూ ఉందంటే ఇదేమి పల్ల ప్రాంతానికి వచ్చే నీళ్ళు వచ్చే నదీ ప్రవాహ ప్రాంతాలు కాదు ఇవి.
భూమిలోంచి నీళ్ళు తెచ్చుకోవాలి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత కరెంటు వల్లనే ఈరోజు కూడా రాయలసీమలో రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారని స్పష్టంగా చెప్పాలి. ఆ రోజున మీరు మాట్లాడిన మాట గుర్తు చేస్తూ ఉన్నాను. ఉచితంగా కరెంట్ ఇస్తే కరెంటు లైన్ల పైన ఉతికే ఆరేసిన బట్టలు ఆరేస్తారని చెప్పుకున్న మీ ఆలోచన మాకు ఇప్పటికీ గుర్తుకుంది. రైతుల మోటార్లు పీక్కుపోయిన సంగతి నాకు గుర్తుకుంది. రైతులు కేసులకు భయపడి ఇంట్లో పడుకోకుండా బయటికి పారిపోయిన సంగతి ఇక్కడ గుర్తుకుంది. రైతాంగం గురించి మీరు మాట్లాడతారా? ఈ రోజున స్పష్టంగా ఒక మాట ముందుంది. అది బాధ్యత కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు. ఆ మాట అవునా కాదా? మీరు రహస్యంగా మాట్లాడుకున్నారా లేదా? ఆ వివరాలు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించాలి. వీళ్ళంతా ఎవరు? మీరేమేమన్నా గోడకు చెవులు ఆలించి విన్నారా? అటువంటి అలవాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి జాగ్రత్త పడాలి. మీ మంత్రివర్గం మీరు మాట్లాడుకుంటా ఉంటే చెవులు కిటికీలకి గోళ్ళకి పెట్టి వినేవాళ్ళ సంగతి మీకు బహుశా తెలియదేమో. వాళ్ళే చెప్పారు, తెలుసుకోండి. ఎవరి రాజకీయ ప్రయోజనాల్ని ఏ విధంగా ఎవరు కాపాడుతారో ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక మీరు రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడాలా, రాయలసీమ గురించి మాట్లాడాలా, రాయలసీమ జరుగుతున్న అన్యాయం గురించి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా సరే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. రాయలసీమ లెక్కలేకే ఉండదు. నిర్బంధ అమరావతి అభివృద్ధి రాయలసీమకు వ్యతిరేకం. రాయలసీమ ప్రజల దగ్గర నుంచి కూడా అప్పుల్ని కట్టబోయే వడ్డీని వసూలు చేస్తారు. ఏం సంబంధం? అడగండి, చంద్రబాబు నాయుడు గారు అడగండి. మీరు రాయలసీమ భవిష్యత్తును, రాయలసీమ పురోగతిని అడ్డుకోవడం కల్లారా చూస్తూ ఉన్నాం. మా హైకోర్టులు వెళ్ళిపోతాయి, మా ఉక్కు ఫ్యాక్టరీ వెళ్ళిపోతాయి, మా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెళ్ళిపోతుంది, అట్లాగే మా బ్యాంకులు వెళ్ళిపోతాయి. ఏందో మాకు అర్థం కాదు మీరు చెప్పే మాటలు. ఎంతసేపు ఆ భజన తప్ప. ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ భజన బ్యాచ్ని పెట్టుకున్నాడు. ఆఖరికి ఏమైనా మంచి సలహాలు ఇస్తే కదా. కనుక డిమాండ్ చేస్తూ ఉన్నాం, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాటలకి, స్టేట్మెంట్కి అసెంబ్లీలో ఇచ్చిన మాట్లాడిన మాటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా హిజ్ నేమ్ ఈజ్ మెన్షన్, ఆయనే సమాధానం చెప్పాలి. బహుశా రెస్ట్ తీసుకుంటారేమో ఈరోజు రేపట్లో ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటరు ఏ అడుగుల్లో ఎన్ని నీళ్ళు వస్తాయి అన్న విషయాన్ని మీకు అర్థం కాకపోతే, ఎందుకంటే మీరు ఎప్పుడు బుర్ర పెట్టలేదు దాని మీద, మీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయించుకోండి, కనీసం మీకు అర్థమవుతుంది. ఈ రోజున వరద వచ్చి వరద నీళ్ళు శ్రీశైలం నుంచి బయటికి పోతూ ఉంటే, సముద్రం పాలైపోతూ ఉంటే, తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళని పంపు చేసుకోవడం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టే ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం. హంద్రీనీవాకు కానీ, చెన్నైకి కానీ, గాలేరు నగరికి కానీ అలకేట్ చేసిన వాటర్ని పంపే ప్రయత్నంలోగా దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు. దాన్ని భగీరథుడు అంటారు. ఆ భగీరథుడు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు, ఆ భగీరథుడు రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని కోరుతాను. ఇంకొక మాట, ఇంకా ఎంత ధైర్యం మీకు? రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చేయలేదని బయటకు వచ్చానండి, జనంలోనండి. రాయలసీమ రైతులకి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేదని. రాజశేఖర రెడ్డి అంటేనే రైతు రాజ్యం, రాజశేఖర రెడ్డి అంటేనే నీటి పారుదల రంగం, రాజశేఖర రెడ్డి అంటేనే రైతు యొక్క ఔన్నత్యాన్ని పెంచే ఒక మహావిగ్రహం అది. కనుక మీ ఆయనతో మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, ప్రకటనిప్పించండి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఉన్న అడ్డంకుల్ని ఏ విధంగా సమర్థవంతంగా మీ యొక్క ప్రైవేటు కేసులకి, అంటే మీ కేసులకి
లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ లూత్రాలను గీత్రాలను పెట్టి వాదిస్తారు. చాలా ఎఫిషియెంట్ లాయర్లను పెట్టి ఈ ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సత్వరం మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒత్తిడి చేయాల్సిన బాధ్యత రాయలసీమలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ తెలుగుదేశం పార్టీ అందరిపైన ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇందులో రాజకీయం లేదు. ప్రాంతం, ప్రాంత పౌరుషం, ప్రాంత గౌరవం మాటల్లో మాట్లాడితే కాదు, చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. మొన్న క్లిప్పింగ్ చూసా, బహుశా ఏ సినిమా తెలియదు కానీ ఈ రాయలసీమ 4 జిల్లాల పేర్లు చెప్పి నా కొడుకులు నరికేస్తా అని మాట్లాడిన హీరో కూడా నేను చూసా. కనుక ఊరికే మాట్లాడడం మానేయండి, పని చేయండి. ఇంతవరకు 18 నెలల కాలంలో అనంతపురం జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు మీరు చేసిన ఇసుమంత పని ఇంత చూపించండి. ఏమీ లేదు మీ దగ్గర, మీ మాధ్యమాల్లో మీరు చెప్పుకోవడం తప్ప. కనుక స్పష్టంగా అడుగుతా ఉన్నాం, అదే రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో చెప్పాడు ఆయన, నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి అని మళ్ళీ సవాల్ విసిరాడు. కనుక రాయలసీమ చేసిన ద్రోహాన్ని, ఒకవేళ రాయలసీమకి ఏ విధంగా ద్రోహం చేశాడో చెప్పుకోవాల్సి వస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మిగతా విషయాల్ని రాయలసీమ ప్రజలు ప్రజాక్షేత్రంలో ఆలోచిస్తారు. ఒక్కటి మాత్రం వాస్తవం, ఈరోజు రాయలసీమ జిల్లాల్లో జల కళ కనపడుతూ ఉందంటే అది కేవలం రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం, తదనంతరం ఆ భావజాలాన్ని మోసుకెళ్ళిన వాళ్ళదే అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక మాటలు తగ్గించి తక్షణం చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ పైన ఆయన వివరణ అనుకుంటాడో, లేకపోతే కన్ఫెషన్ అనుకుంటాడో, లేదంటే ఏం చెప్తాడో వినాలన్న కోరిక ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకంగా రాయలసీమ ప్రజానీకానికి ఉందని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.